తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. నిర్మల్లో యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తానూరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. అంతేకాదు యూరియా బస్తాలు వస్తాయన్న సమాచారంతో ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక చెప్పులను వరుస క్రమంలో పెట్టారు. హంగిర్గా సొసైటీలో అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. తెలంగాణలో యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. నిర్మల్లో యూరియా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తానూరు మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. అంతేకాదు యూరియా బస్తాలు వస్తాయన్న సమాచారంతో ఎదురు చూస్తున్నారు. గంటల తరబడి క్యూ లైన్లో నిలబడలేక చెప్పులను వరుస క్రమంలో పెట్టారు. హంగిర్గా సొసైటీలో అరకొరగా యూరియా సరఫరా చేస్తున్నారని ఆరోపణలు కూడా వెలువెత్తుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శాలిని. యూరియా బస్తాల కోసం నిర్మల్ జిల్లా తానూరు మండల రైతులు ఉదయం నుంచి క్యూ లైన్ లో ఉన్నారు. క్యూ లైన్ లో బదులుగా వాళ్ళు నిల్చుండి అలసిపోతే చెప్పులు పెట్టి చెప్పులతో క్యూ లైన్ లో ఉన్నారు. తానూరు మండలం హంగీర్గా సొసైటీలో యూరియా బస్తాలు ఉన్నాయని చెప్పి సమాచారం తెలియడంతో రైతులు ఒక్కసారిగా ఉదయం నుంచే పడిగాల్పు కాస్తున్నారు. అయితే యూరియా సంచులు అక్కడ ఉన్నాయని తిరగడంతో ఈ రైతులందరూ వచ్చిండ్రు. అయితే అధికారులు అంటున్నారు ఇక్కడ యూరియా ఉన్నది సరిపోతుంది, రైతులు మీరు తొందరపడద్దు, అవసరం లేదు, మేము మీ అందరికి ఇస్తామని చెప్పాను అని ప్రజలు ఆ మాటను విశ్వసించలేదు. అయితే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇది తానూరు మండలం కానీ కుబీర్ మండలం కానీ మహారాష్ట్ర సరిహద్దులు ఉంటాయి. తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ లో ఈ రెండు మండలాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆధార్ కార్డు పెట్టి ఇక్కడ పట్టపత్రం పెట్టి యూరియా సంచులు తీసుకుని మహారాష్ట్రకి తీసుకుపోతున్నారన్న ఒక ఆరోపణ ఉన్నది. ఆ ఆరోపణతోటి అందరూ మహారాష్ట్రకి తీసుకుపోతున్నారు, మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి వీళ్ళు తొందరపడి మొత్తం అందరూ లైన్ లో వచ్చి మన రైతులు పడిగాల్పోతే వస్తున్నారు. ఏది ఏమడికని ప్రభుత్వము తెలుసుకొని ప్రభుత్వం కానీ అధికారులు వ్యవసాయ అధికారులు కానీ క్షేత్రస్థాయిలో పరిశీలించి అటు మహారాష్ట్ర తరలకుండా చూడాల్సిన బాధ్యత ఎంతైనా కనిపిస్తున్నది. చంద్రశేఖర్, మరి హంగీర్గా సొసైటీ వాళ్ళు ఏమంటున్నారు అంటే నిజంగా రైతులకు సరిపడా యూరియా వారి దగ్గర ఉందా? ఉన్నది అంటున్నారు, కానీ ఉన్నదా లేదా ఇంకా వాస్తవం అయితే రైతులు అయితే వాళ్ళు విశ్వసిస్తలేరు. వీళ్ళు బయట మహారాష్ట్ర తరలిస్తున్నారు, మాకు ఇస్తలేరని చెప్పేసి రైతుల ఆరోపణలతో ఉన్నారు. హంగీర్గా వాళ్ళ సొసైటీ వాళ్ళైతే మా దగ్గర యూరియా ఉన్నది అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఇప్పటికంటే పంపిణీ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పటికంటే. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.